అందరికీ నమస్కారం అండి. లాక్డౌన్ 3 నడుస్తుంది. ఇది కరోనా వైరస్ సంబంధించి నేను చేయబోయే లాస్ట్ వీడియో అండి. ఇది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి లాస్ట్ వీడియో. దీంట్లో నేను మీకు కరోనా వైరస్ గురించి, దీని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది ఏ విధంగా తగ్గుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మూల కారణం నేను నా ఫస్ట్ వీడియోలో దీనికి బిల్ గేట్స్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీకి 5Gకి ఇది ఎంత ఏ విధంగా లింక్ అయిందనేది నేను చెప్పడం జరిగింది. సో మరి కాస్త ప్రూఫ్స్తో బిల్ గేట్స్కి, అమెరికాకి, చైనాకి వీటి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సొల్యూషన్. నేను నా ఫస్ట్ వీడియోలో మీకు ఇది చూపించడం జరిగింది. విచ్ కాన్సర్న్స్ యూ మోర్, ఇది ఒక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. మీరు అమెరికన్ పీపుల్కి మీరు ఎవరికి ఎక్కువ భయపడుతున్నారు, ఎక్కువ ఆందోళనగా దేనికి గురించి ఆందోళన చెందుతున్నారని 3 ఆప్షన్స్ నార్త్ కొరియా అండ్ ఇరాన్ అండ్ బిల్ గేట్స్ ఈ మూడు ఆప్షన్స్ ఇస్తే 88.8% పీపుల్ బిల్ గేట్స్ అని చెప్పడం జరిగింది. సో నేను నా ఫస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను, ఈ పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి బిల్ గేట్స్కి ఈ కరోనా వైరస్కి లింక్ గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది చూడండి, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి ఒక వెబ్సైట్, ఇది పేటెంట్కి సంబంధించి. మీరు ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే కరోనా వైరస్కి సంబంధించిన పేటెంట్స్ అండి ఇవి. పేటెంట్స్కి అప్లై చేసిన వాళ్ళు కరోనా వైరస్ దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వరకు దాదాపు అరౌండ్ ఉన్నాయి. వీటిలో ఈ 15 టైటిల్స్కి కరోనా వైరస్కి సంబంధించి పేటెంట్కి అప్లై చేసింది ఎవరు అంటే, మరి చూడండి ఇక్కడ రకరకాల డేట్స్ 2016, 2018, 2016, 2017 అండ్ 2020 ఆల్సో. మొన్న ఫిబ్రవరిలో కూడా అప్లై చేశారు. ఇది స్ట్రెయిన్కి సంబంధించి, వ్యాక్సిన్కి సంబంధించింది కాదు. కరోనా వైరస్ 3-4 టైప్స్ ఉన్నాయి. సో మొన్న జనవరిలో మళ్ళీ పేటెంట్ అప్లై చేయడం జరిగింది. రకరకాల స్ట్రెయిన్స్కి సంబంధించి పేటెంట్స్కి అప్లై చేశారు. మొత్తం ఈ అన్ని పేటెంట్స్కి అప్లై చేసింది ఒక్కటే కంపెనీ, ద ప్రిబ్రైట్ ఇన్స్టిట్యూట్. చూడండి ఇక్కడ, మీరు ఒక్కసారి దీన్ని జూమ్ చేస్తాను నేను. కరోనా వైరస్కి సంబంధించి పేటెంట్స్ ఎవరు అప్లై చేశారు అంటే ద ప్రిబ్రైట్ ఇన్స్టిట్యూట్. సో ఈ ప్రిబ్రైట్ ఇన్స్టిట్యూట్ అనేది నేను ఇక్కడ గూగుల్లో టైప్ చేశాను. ఇది ఎవరిది అంటే చూడండి, ద ప్రిబ్రైట్ ఇన్స్టిట్యూట్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఓపెన్ చేస్తున్నాను. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. సో మొత్తం దాదాపు 14-15 పేటెంట్స్కి అప్లై చేశారు కరోనా వైరస్ అనే స్ట్రెయిన్కి సంబంధించి. అదేవిధంగా నా లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించడం జరిగింది, ఈవెంట్ 201 అనేది జరిగిందని నేను మీకు దాని గురించి చెప్పడం జరిగింది. నేను మీకు నా లాస్ట్ వీడియోలో, థర్డ్ వీడియోలో చెప్పడం జరిగింది బిల్ గేట్స్కి దీనికి మధ్య ఉన్న లింక్ సంబంధించి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇది ఈవెంట్ 201 అనేది ఇది న్యూయార్క్ సిటీలో జరిగింది. అండ్ ఇది November 4th, 2019లో పబ్లిష్ అయింది. ఈవెంట్ జరిగింది వచ్చేసి October 16th or 19th జరిగింది. October 18th జరిగింది, న్యూయార్క్ సిటీలో జరిగింది ఈ ఈవెంట్ 201 అనేది. ఇది జరగడానికి ముఖ్యమైన కారకులు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. సో మొత్తం ఈ కరోనా వైరస్, అది ఈ COVID-19కి, అలాగే ఈ పేటెంట్స్కి, బిల్ గేట్స్కి, ఇక మీకు ఇది ప్రిబ్రైట్ ఇన్స్టిట్యూట్ అనేది బిల్ గేట్స్ సంబంధించిన ఫౌండేషన్. మొత్తం దీనన్నిటికీ లింక్ ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు సరిపోవాలి. మీరు అనుకోవచ్చు COVID-19 వేరు, కరోనా వైరస్ వేరు. నా పేరు నాగార్జున పవన్ కుమార్ అండి. నాగార్జున అన్న ఒకళ్ళే, పవన్ కుమార్ అన్న ఒకళ్ళే. సో జనాల్ని మేబీ కొంచెం తేడా ఉండొచ్చు వైరస్ స్ట్రక్చర్లో, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప ఏమీ లేదు ఇది. సో ఇదంతా ఒక సామాన్యుడిగా మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ సొల్యూషన్ ఎవడో ఏదో తయారు చేశాడు, బట్ మనం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. సో దానికి సంబంధించిన సొల్యూషన్ సైంటిఫిక్గా
నేను మీకు ఇప్పుడు మీ ముందుంచబోతున్నాను. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటికి 40 days కంప్లీట్ అయిపోయింది లాక్డౌన్. అందరూ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ ఇప్పుడు వస్తుంది. వ్యాక్సిన్ రావడానికి ఇంకా 6 months పట్టవచ్చు, 8 months, 1 year, 1.5 year అని అంటున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పారాసిటమాల్ ట్యాబ్లెట్ గురించి, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆయుష్కి సంబంధించి కొన్ని, ఆయుర్వేదిక్ సంబంధించి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికే వాడమని చెప్తున్నారు. ట్రంప్ ఈయన అయితే మలేరియాకి సంబంధించిన ప్రోడక్ట్ని మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన ఇండియాకి భయపెట్టి మరి ఆ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళడం జరిగింది. మలేరియాకి సంబంధించి మనం పంపించడం జరిగింది. సో ఇక్కడ పూర్తి సొల్యూషన్ ఏంటి దీనికి? పారాసిటమాల్, ఆయుష్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ చెప్పిందా, ట్రంప్ చెప్పిందా, ఏంటి దీనికి? సరే, వ్యాక్సిన్కి రావడానికి టైం పడుతుంది, బట్ ప్రస్తుతం మరి దీని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎట్లా కాపాడుకోవాలి? రోజు ఇట్లా లాక్డౌన్ చేసుకుంటూ ఎన్ని రోజులు ఉంటాం? ఇక్కడ మీరు ఒక్కటి గమనిస్తే ఈ కరోనా వైరస్కి సంబంధించి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది కాంప్రమైజ్ అవుతుందో, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుందో వారి మీద ఈ కరోనా వైరస్ అనేది అటాక్ అనేది ఎక్కువ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మీకు చూసుకుంటే కనుక 60 years అబౌవ్ ఓల్డ్ పీపుల్లోనూ, అదేవిధంగా ఏదైనా కాంప్లికేషన్, షుగర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హార్ట్కి సంబంధించి ఏవైనా డిసీజెస్ ఉంటే వాళ్ళకి కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డిసీజెస్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అటాక్ అయ్యే సూచనలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కరోనా వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. సో మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏమి చేయాలి? ఎవరు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? వ్యాక్సిన్ టైం పడుతుంది, మెడిసిన్ లేదు అంటే వాళ్ళకి తెలియదా? ఇమ్యూనిటీ పవర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదా? ఎక్కడో ఉన్న చంద్రుడి దగ్గరికి వెళ్తున్నారు. విశ్వంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలను తెలుసుకున్న మనిషి ఆఫ్టర్ ఆల్ ఒక వైరస్ మనిషి మీద అటాక్ అయితే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్కి ఏమి కావాలో తెలుసుకోలేకపోతున్నాడా? లేక దీని వెనుక ఏదైనా కారణం ఉందో? తెలిసినా వీళ్ళు బయటకి చెప్పటం లేదా? ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. మొబైల్ ఫోన్ అనేది నేను యూజ్ చేయటం దాదాపు ఒక 13-14 years అవుతుంది నుంచి నేను మొబైల్ అనేది యూజ్ చేసిన. అప్పట్లో మోటరోలా చిన్న ఫోన్, 1500 రూపాయలు ఎంతో ఉండేది ఫోన్, చిన్న ఫోన్. అక్కడి నుంచి ఇవాళ మొబైల్ ఫోన్ ఆ టెక్నాలజీలో ఈ 15 yearsలో ఎంత చేంజ్ వచ్చిందనేది మీకు తెలుసు. ఆ మొబైల్ ఇండస్ట్రీలో ఎంత చేంజ్ వచ్చిందనేది మీకు తెలుసు. అటువంటిది ఎన్నో వైరస్లు, ఒక్క కరోనా వైరస్ అని కాదు, H1N1 ఫ్లూ, మలేరియాకి సంబంధించి, ఇదే కాకుండా మనకి చిన్నపిల్లల్లో వచ్చే పొంగు కావచ్చు, ఎన్నో వైరస్లు మన మీద అటాక్ జరుగుతున్నాయి. గత 30 yearsలో ప్రతి 3 yearsకి ఏదో ఒక వైరస్ అనేది ఏదో ఒక దేశం మీద అటాక్ జరుగుతుంది. దీని అన్నిటికీ మూల కారణం ఇమ్యూనిటీ పవర్ లేకపోవటమే. సో ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించే విధంగా ఎందుకు ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేయటం లేదా? చేసిన వాటి రిజల్ట్స్ ఎందుకు చెప్పటం లేదు? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైన్స్కి అంతా తెలుసండి, బట్ మనకి ఎందుకు చెప్పట్లేదు ఏంటి అనేది నేను మీకు ప్రూఫ్తో ఇప్పుడు చూపిస్తాను. బట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఎందుకు దీన్ని చెప్పటం లేదు అంటే, పర్టికులర్గా సైన్స్ అని కానీ హెల్త్ ఇండస్ట్రీ అనేది ఎందుకు చెప్పటం లేదంటే, ఏదైతే ఒక ప్రొడక్ట్ అనేది పేటెంట్కి అప్లై చేయటానికి అనర్హమో, అదేవిధంగా ఆ ప్రోడక్ట్కి సంబంధించి లార్జ్ స్కేల్లో ఒక ఇండస్ట్రీని స్థాపించి దాని మీద వ్యాపారం చేయటానికి కుదరదో అది హెల్త్కి సంబంధించి అన్సైంటిఫిక్. మీరు ఎంత ప్రూఫ్ అయినా చూపించండి, బట్ అది వాళ్ళ దృష్టిలో అన్సైంటిఫిక్. గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మిల్లెట్స్ అనేది ఉపయోగించడం బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది? షుగర్కి మందే లేదన్నారు, అసలు తగ్గదన్నారు, కానీ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈవెన్ బ్లడ్ క్యాన్సర్ కూడా ఆ మిల్లెట్స్ సరి అయిన విధానంలో వాడటం ద్వారా
తగ్గుతుందని చెప్పి ఆయన ఖాదర్ వలి గారు చెప్పడం జరిగింది. కానీ హెల్త్ ఇండస్ట్రీ దీని మీద ఎందుకు రీసెర్చ్ చేయటం లేదు? తగ్గిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ రిపోర్ట్స్తో మనకి టీవీలో కావచ్చు, కొన్ని వెబ్ ఛానల్స్లో ముందుకు వస్తున్నారు. బట్ నిజంగా జనాలకి మంచి చేయాలనుకుంటే ఈ హెల్త్ ఇండస్ట్రీ ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ మిల్లెట్స్ మీద పేటెంట్ తీసుకోవడం కుదరదు. ఈ మిల్లెట్స్ని లార్జ్ స్కేల్లో ఒక మెడిసిన్ కింద, ఒక ఇండస్ట్రీ కింద స్థాపించి ప్రపంచ దేశాలకి ఒక మెడిసిన్ కింద అమ్మటం కుదరదు. ఇది ఒక ఫుడ్ మాత్రమే. అందువలన దీన్ని వెనుక ఏదైనా రీసెర్చ్ జరిగినా దాని గురించి ప్రపంచ దేశాలు మనకు చెప్పట్లేదు. సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఒక సింపుల్ ఒక మూవీలో ఉన్నటువంటి ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. అది చూస్తే మీకు ఏంటి వాస్తవం అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. Excuse me, sir. Vijay Bhargav wife delivery ki admit ayyar. Very good. She's perfectly all right. ఇంకో అరగంటలో నార్మల్ డెలివరీ అవుతుంది. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. ఎందుకు డాక్టర్ సిసేరియన్? అంతా నార్మల్ గానే ఉందిగా. నా మొహం చూసి ఏమనుకుంటున్నావు? జీసస్ క్రైస్ట్, మదర్ తెరేసా, నైటింగేల్. Medicine is not a service. It's going to be the biggest business of this world. నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రసవం, రేపు డిశ్చార్జ్. వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పని చేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు అంటుంది. 5,000 రూపాయలు అన్యాయం అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచుంటుంది. కళ్ళు, కాళ్ళు, నోరు, ముక్కు, పళ్ళు, ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్ జనం నిండిపోతారు. రోగాలు, రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. రిస్క్ కదా? ఫోల్. దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకి సిజేరియన్ అంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీస్ ఫైన్. షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చాయి. umbilical cord collapse అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. అనస్థెటిస్ట్ లేని డాక్టర్. మీకు ఈ వీడియో చూస్తే 2 ముఖ్యమైన విషయాలు ఆ క్యారెక్టర్ ఎస్జే సూర్య ఆ క్యారెక్టర్ చెప్పడం జరిగింది. ఆ డాక్టర్, సైన్స్ ఈజ్ నాట్ సర్వీస్, మెడిసిన్ ఈజ్ నాట్ సర్వీస్, మెడిసిన్ ఈజ్ బిజినెస్. సో అక్కడ ఏదైతే నార్మల్ డెలివరీ అవ్వచ్చో బట్ దాన్ని క్రిటికల్ చేయటం ద్వారా డబ్బు సంపాదించడం, అది కూడా ఎట్లా అలవాటు చేయటం అంటే సమాజానికి పెద్దవాళ్ళ ద్వారా అలవాటు చేయాలని చెప్తాడు. సో సమాజంలో డబ్బు ఉన్న వ్యక్తుల ద్వారా, సమాజంలో కొంత ఫేమ్, కొంత పేరున్న వ్యక్తుల ద్వారా దీనిని వీళ్ళకి కావాల్సిన రూమర్స్ కావచ్చు, వీళ్ళకి వ్యాపార అవకాశాలు కావచ్చు, ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు అనేది ఈ కోవిడ్-19 ఈ ఇష్యూ ద్వారా మీరు తెలుసు. ఒకసారి మీరు ఆలోచిస్తే ట్రంప్ ఫ్రెండ్కి కరోనా వైరస్ వచ్చింది, కోవిడ్-19. అదేవిధంగా తను చనిపోయాడని కూడా చెప్పారు. బట్ మీరు ఏదో అనుకుంటే ట్రంప్ ఫ్రెండ్ అంటే ఆయన దాదాపు 78 సంవత్సరాల ముసలి వ్యక్తి కరోనా వైరస్ వచ్చి చనిపోయాడు. తనకి ఇంకో 3-4 రకాల కాంప్లికేషన్ కూడా మేబీ ఉండవచ్చు. అదేవిధంగా ప్రిన్స్ చార్లెస్, ఇతను చనిపోలేదు, బ్రిటన్ రాజు కుటుంబీకుడు, బట్ వచ్చింది, నార్మల్గా ట్రీట్మెంట్ జరిగింది, బయటకు వస్తాడు. అట్లాగే చార్లెస్కి సంబంధించి ఇంకెవరో రాణి, ఆవిడ అబౌవ్ 90 years అనుకుంటే ఆవిడ చనిపోయింది. అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి, ఆయనకి కరోనా వైరస్ వచ్చింది. సో ఆయన కూడా 15 రోజుల తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే కరోనా వైరస్ అనేది ఇప్పుడు మీరు ఇంతకుముందు బిఫోర్ వీడియోలో చూస్తే దీనిని అక్కడ ఏదైతే నార్మల్ డెలివరీ అవ్వవలసిన వ్యక్తిని క్రిటికల్ డెలివరీ అంటే సిజేరియన్ చేయాలని ఎట్లా పుష్ చేస్తున్నారో ఆలోచనని ఈజీగా తగ్గిపోయి ఈ కరోనా వైరస్ని
తగ్గనివ్వకుండా ప్రజలు ఏదైనా వేరే విధానాలు పాటించి ఎట్లా తగ్గిపోతుందో అని చెప్పి దీన్ని ఒక క్రిటికల్గా ఒక పెద్ద భూతద్దంలా చూపించి సమాజంలో గౌరవం ఉన్న పెద్దవాళ్ళు, డబ్బున్న వ్యక్తులు, ఈ ప్రిన్స్ చార్లెస్ కావచ్చు, వాళ్ళకి మేబీ వాళ్ళ రిలేటివ్ కావచ్చు, ట్రంప్ ఫ్రెండ్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి. మీకే వాస్తవం ఏంటి అనేది నేను చెప్పే దాంట్లో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్కి సంబంధించి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సొల్యూషన్ అనేది అదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. అసలు ఈ వైరస్ అంటే ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సొల్యూషన్ ఏంటి అనేది కొంత ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. సో వైరస్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు అనేవి 4-5 రకాలుగా ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై, ఆల్గే అని ఉంటాయి. మనకి దాదాపు చాలా రోగాలు అనేవి వైరస్ అండ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాలో మంచి చెడు రెండు ఉంటాయి. ఈ చెడు బ్యాక్టీరియా ద్వారా మనకి డిసీజెస్, ఈ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వైరస్ అనేది మన కంటికి కనిపించవు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి కూడా మన కంటికి కనిపించవు. ముఖ్యమైన ఈ వైరస్కి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అండి, ఇది బ్రతికి ఉన్న జీవ లేకపోతే ప్రాణం లేని జీవ అని చెప్పటం చాలా కష్టం. అదేంటి ప్రాణం లేని జీవ అయితే మనిషికి ఎందుకు ఇన్ఫెక్ట్ గురవుతున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ వాస్తవం ఏమిటంటేనండి, ఈ వైరస్ అనేది బయట ఉన్నప్పుడు అది దాంట్లో ప్రాణం ఉండదు, దాంట్లో ఎటువంటి జీవం ఉండదు. ఇది జస్ట్ ఒక జెనెటిక్ మెటీరియల్ మాత్రమే. ఇది ఎప్పుడైతే ఒక మనిషిని కానీ ఒక జంతువులోనికి ప్రవేశించినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే ఇది యాక్టివ్ అవుతుంది. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి మెమరీ కార్డు. మీ మొబైల్ ఫోన్ అనేది ఒక మనిషి శరీరం అనుకోండి, మీ శరీరం అనుకోండి. మెమరీ కార్డ్ అనేది వైరస్ అనుకోండి. మెమరీ కార్డ్ అనేది మొబైల్ ఫోన్ నుంచి బయట ఉన్నప్పుడు సో అది మీకు వర్క్ చేస్తుందా? దాంట్లో మీకు ఏ విధంగానూ మీకు ఉపయోగపడదు ఆ మెమరీ కార్డ్ అనేది. ఎప్పుడైతే ఆ మెమరీ కార్డ్ అనేది మొబైల్ ఫోన్లోకి ఇన్సెట్ చేస్తామో అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న ప్రోగ్రాము మొబైల్లో ఉన్న ప్రోగ్రామ్తో కనెక్ట్ అయ్యి ఆ మెమరీ కార్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ వైరస్ అనేది మనిషి శరీరంలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతుంది. ఇది అప్పుడు కూడా యాక్టివేట్ అవ్వదు. దీనికి యాక్టివ్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే అండి, మనకి నార్మల్గా టెంపరేచర్ ఉంటుంది. ప్రతి ఏ మనిషికైనా 98.6 ఫారెన్హీట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. డిగ్రీస్లో చూసుకుంటే, సెల్సియస్లో చూసుకుంటే అరౌండ్ 37 degrees సెల్సియస్లో ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ కాన్సెప్ట్ని బట్టి అంతకుముందు 3 months బ్యాక్ కేసీఆర్ గారు రాబోయే అంతా ఎండాకాలం కరోనా వైరస్ ఎక్కడ ఉంది చచ్చిపోతుందని చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటేనండి, సో ఎప్పుడైతే అలాగని మనకి బాడీ టెంపరేచర్ తగ్గదు కదా. ఇప్పుడు నార్మల్గా మనం బయట చూసుకుంటే టెంపరేచర్ ఎక్కువే ఉంది కదా అనుకుంటాం. ఇక్కడ జరిగేది ఏంటంటేనండి, ఈ వైరస్ అనేది పర్టికులర్గా ఈ కరోనా వైరస్ కావచ్చు, కోవిడ్ వైరస్ కావచ్చు, ఇది మనకి ఏ విధంగా ఎక్కడ ఇది ఉంటుంది అని చూసుకుంటే మన గొంతు ప్రదేశంలో, ఊపిరితిత్తుల ప్రదేశంలో ఇది ఎక్కువ ఉంటుంది. ఇది స్ప్రెడ్ అయ్యేది కూడా నోటి ద్వారా, నీటి తుంపర్ల ద్వారా ఇది మనకి స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. సో ఈ వైరస్ అనేది ఇప్పుడు మన బాడీకి 98.6 ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంది. మన బాడీలోనికి వైరస్ అనేది ఎంటర్ అయింది. బట్ ఇది యాక్టివ్ కాదు, ఇన్యాక్టివ్గానే ఉంటుంది. ఇది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే దీనికి కొన్ని కండిషన్స్ ఏంటంటే, మీకు డే టైంలో చూసుకుంటే మేబీ టెంపరేచర్ 38, 40, 45 కూడా ఉండొచ్చు. మీకు ఎన్ని సీజనల్ ఫ్లూ ఏదైనా చూసుకుంటే మీకు అన్నీ శీతాకాలంలోనే ఎక్కువ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు టెంపరేచర్ అనేది ప్రకృతిలో చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడైనా సరే మనకి ఎప్పుడైతే సాయంత్రం డే టైం కలిసి ఈవినింగ్ నైట్ అయిన తర్వాత మన చుట్టూ ఉన్న గాల్లో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది తగ్గడం జరుగుతుంది. దాదాపు మీకు 40-45 degrees ఉన్నప్పటికీ ఆ టెంపరేచర్ అనేది ఈవినింగ్ వచ్చేసరికి 20-18 అట్లా వస్తుంది. సో ఆ తక్కువ ఉన్నటువంటి టెంపరేచర్ మన ముక్కు ద్వారా, మన శ్వాస ద్వారా మనం పీల్చుకోవడం జరుగుతుంది.
ఎప్పుడైతే ఈ తక్కువ ఉన్నటువంటి టెంపరేచర్ ఉన్నటువంటి గాలిని మనం పీల్చుకుంటామో ఇది ఊపిరితిత్తుల్లోనికి చేరుతుంది. ఫర్ సపోజ్ 16 డిగ్రీస్ 18 డిగ్రీస్ ఉన్నటువంటి గాలి ఉన్నప్పుడు టెంపరేచర్ ఉన్నటువంటి మీరు గాలిని పీల్చుకున్నప్పుడు ఆల్రెడీ మీ లంగ్స్లో వైరస్ ఉంది. అప్పుడు అది ఏ విధంగా యాక్టివ్ అవుతుందంటే ఈ 18 డిగ్రీస్ మీరు ఏదైతే శ్వాస తీసుకున్నారో దాని యొక్క టెంపరేచర్ 18 డిగ్రీస్ ఉంటుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే బాడీ ఆ టెంపరేచర్ని దాదాపు తన నార్మల్ టెంపరేచర్ని 37 డిగ్రీస్ సెల్సియస్ ఆర్ 98.6 ఫారెన్హీట్కి ఇంక్రీజ్ చేసి ఆ ఎయిర్ అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది బాడీ. కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వలన ఈ వైరస్ అటాక్ అవుతుందని చెప్తున్నారో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కాంప్రమైజ్ అయినప్పుడు ఈ లంగ్స్లోకి ఎప్పుడైతే మనం శ్వాస అనేది తీసుకుంటామో ఈ గాలి 18 డిగ్రీస్ ఆర్ 20 డిగ్రీస్ ఉన్నప్పుడు దీనిని 36 డిగ్రీస్కి పెంచడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది. మనలో చేరినటువంటి వైరస్ ఎవరైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుందో అప్పుడు మీకు అందరికి ఇదే డౌట్ ఉంటుంది, ఏంటి ఇంత టెంపరేచర్ ఉన్నా కూడా వైరస్ ఎందుకు చనిపోవటం లేదు అని. ఎప్పుడైతే మనం లో టెంపరేచర్ ఉన్నటువంటి ఎయిర్ పీల్చుతామో అప్పుడు ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళలో అది అప్పుడు వాళ్ళ బాడీలో వాళ్ళ లంగ్స్లోకి చేరినప్పుడు అప్పుడు అది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైనది కదా ఈ వైరస్ అనేది మన బాడీలోకి చేరినప్పుడు ఇది ఏ విధంగా యాక్టివేట్ అవుతుందని. క్లియర్గా ఒకటేనండి, మన బాడీ టెంపరేచర్ 98.6 ఉన్నప్పటికీ మనం పీల్చే శ్వాస ద్వారా అది టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ కాంప్రమైజ్ అయినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. సో సపోజ్ మీకు కరోనా వైరస్ కాదు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా ముందు లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు అది ఏంటో తెలియదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముందు భయం వేస్తుంది. చాలామందికి జలుబుకు సంబంధించి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ కరోనా వైరస్కి ఏ లక్షణాలు, జలుబుకు సంబంధించి కూడా అవే లక్షణాలు. కానీ మీకు భయం ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్, ఏంటి నాకేమైనా వచ్చేసిందా ఏంటి, భయపడతారు. టీవీలు అవి అసలు అవో పెద్ద భూతాలు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఒక రన్నింగ్ నోస్, ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు నొప్పి అట్లా ఉంది, మీరు చేయాల్సిందంటే ఫస్ట్ ఇది 3 days మార్నింగ్, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఈ 3 రోజులు మీరు చేయవలసిన పని ఏంటంటే వేపరైజేషన్, అంటే ఆవిరి పట్టడం. ఇది ఫస్ట్ నేను ఈ సొల్యూషన్ అనేది 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ మీరు చేయవలసింది వేపరైజేషన్, అంటే ఆవిరి పట్టడం. నేను ముందే చెప్పాను ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు, మీరు ఇంతేనా అనుకోవచ్చు, బట్ వాస్తవం ఇది నేను చెప్పేది. ఎప్పుడైతే మీరు దీని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే నీరు ఆవిరి కింద మారాలి, కన్వర్ట్ అవ్వాలంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 degrees Celsius అబవ్ ఉంటేనే వాటర్ అనేది ఆవిరి కింద మారటం అనేది జరుగుతుంది. దాదాపు ఒక 20 minutes మీరు వాటర్ బాయిల్ చేసిన తర్వాత 100 degrees అబవ్ టెంపరేచర్ కదా వచ్చిన తర్వాత దాని నుంచి ఆవిరి వస్తుంది. సో మీరు దగ్గర పెట్టుకుని ఆవిరి ఎట్లా పట్టాలో మీకు ఐడియా ఉంటుంది. ఆ వేపరైజేషన్ దాని నుంచి వచ్చినటువంటి ఆవిరిని మీరు పీల్చటం వలన ఇక్కడ జరిగేది ఏంటంటే దాదాపు 100 degrees అబవ్ ఉన్నటువంటి ఆవిరి, ఆ నీటి ఆవిరి మీ ముక్కు రంధ్రాల ద్వారా మీ శ్వాస ఏదైతే రెస్పిరేషన్ ఉందో ఈ శ్వాసక్రియ ద్వారా మీ ఊపిరితిత్తుల్లోనికి, మీ ముక్కు ద్వారా, మీ గొంతు ద్వారా మీ ఊపిరితిత్తుల్లోనికి అది చేరుతుంది. దాదాపు 100 degrees అబవ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏదైనా వైరస్ యాక్టివ్గా ఉంటే కనుక అది ఇన్యాక్టివ్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ వైరస్కు కూడా దాదాపు మేబీ ఈ కరోనా వైరస్ 55 to 60 degrees వరకు అని అంటున్నారు. సో మీరు 100 అబవ్, ఎందుకంటే 100 degrees అబవ్ ఉన్నటువంటి నీటి ఆవిరిని మీరు పీల్చినప్పుడు మీ ముక్కు రంధ్రాల ద్వారా, మీ గొంతు ద్వారా, మీ ఊపిరితిత్తుల్లో చేరి ఆ వైరస్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. ఇది రోజులో మార్నింగ్, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ కంటే కూడా బెడ్ టైం, పడుకునే ముందు ఇది చేసినట్లయితే వితిన్ 3 days
అది నార్మల్ ఫ్లో అయితే కనుక మీకు కొంత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు శంఖంలోకి వస్తే కానీ తీర్థం అవ్వదు అన్నట్టు నేను ఇప్పుడు చెప్పే వాటికి సైంటిఫిక్ ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది చూపిస్తాను. ఈయన చూడండి, డాక్టర్ శివ అయ్యాదురై. ఈయన వచ్చేసి ఒక ఇండో అమెరికన్ సైంటిస్ట్. ఈయన దాదాపు 1970s ఈయన ఫాదర్ ఈయన్ని ఫ్యామిలీతో కలిపి అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. ఈయనకి దాదాపు 4 degrees ఉన్నాయి. ఇక్కడ చూడండి, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, BS, MS అండ్ PhD, MEng. సో ఈయనకి దాదాపు 4 degrees ఉన్నాయి. ఈయన ఒక సైంటిస్ట్ అండి. ఈయనకి సంబంధించి చూస్తే ఈయన ఎటువంటి వ్యక్తి మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. Only Tamil could invent email. Congratulations, sir. Thank you. Keep in touch. Thank you. Thank you. It's a great contribution to the human society. Yes. Okay. చూశారు కదా మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు 2014కి బిఫోర్ ఈయన కలవటం జరిగింది. ఈయన ఎటువంటి వ్యక్తి అంటే, ఈ శివ అయ్యాదురై అనే ఈ వ్యక్తి ఇప్పుడు భారతదేశం ఎంతోమంది అద్భుతమైన వ్యక్తుల్ని ఎట్లా కోల్పోయింది ఏంటి అని ఇది ఒక నిదర్శనమా ఏంటి అనిపిస్తుంది నాకు. ఇన్ 2009 అయ్యాదురై వాజ్ హైర్డ్ బై ఇండియాస్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR అని అంటారు. ఇది ఒక పెద్ద ఇండియాలో గొప్ప ఇన్స్టిట్యూట్ అండి. 2009లో ఈయన హైర్ చేసుకోవడం జరిగింది, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. బట్ అయితే అక్కడ CSIRలో జరిగేటటువంటి ఫ్రాడ్స్ కావచ్చు, డబ్బుల కోసం అక్కడ జరిగే లాబింగ్ కావచ్చు, అవి చూసి తట్టుకోలేక ఆయన ఉన్న దాదాపు 3 నెలల్లోనే CSIR నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన్ని మళ్ళీ ఇండియాకి ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ ఆయన రాలేదు. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన అమెరికాలో ఒక సెనేటర్గా పోటీ చేస్తున్నాడు ఒక స్టేట్కి. అంటే ఇప్పుడు మనకి రాజ్యసభలో ఎట్లా ఉంటాయో అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ ఎలా ఉంటుందో, సెనేటర్స్ అంటే ఒక అమెరికాలో ఉన్నటువంటి 55 స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి 2 సెనేటర్స్ ఉంటారు. దానిలో ఒక సెనేటర్గా ఇప్పుడు ఉన్నటువంటి మేబీ ట్రంప్ పార్టీ అనుకుంటేనా అక్కడ మీకు సెనేటర్గా పోటీ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2018లో ఓకే ఇది చూడండి, రిపబ్లికన్ పార్టీ తరఫున 2020 US సెనేట్ ఎలక్షన్స్ ఇన్ మసాచ్యూసెట్స్ అక్కడ ఈయన పోటీ చేయడం జరుగుతుంది. ఈయన ఒక సైంటిస్ట్గా ఈ COVID-19 గురించి ఒక పోరాటం చేస్తున్నాడు, ఒక పెద్ద పోరాటం చేస్తున్నాడు. మన ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఇండో అమెరికన్స్ గురించి చెప్తూ, ఒక సత్య నాదెళ్ల గురించి కావచ్చు, ఒక సుందర్ పిచాయ్ గురించి కావచ్చు, చాలామంది ఇండియన్స్ గురించి చెప్తున్నారు, టెక్నాలజీకి సంబంధించిన ఎంతోమంది వ్యక్తుల గురించి చూపించే మన మీడియా విచిత్రమైన విషయం అంటే ఈయన ఈమెయిల్ ఇన్వెంట్ చేయడం జరిగిందని ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. అంటే ఈయన దానికి అప్లై కూడా జరిగింది, పేటెంట్కి అప్లై చేయడం కూడా. సో ఈ ఈమెయిల్ ఫౌండర్ ఈయనే అని దాని మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది ఈయన. దానికి సంబంధించి మీరు ఇందాక నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఈమెయిల్ గురించి చెప్పడం జరిగింది. అదొకసారి మళ్ళీ చూడండి. Only Tamil could invent email. విన్నారు కదా. సో నడుస్తుంది అది నేనంటే నేను అని. బట్ ఇది ఎక్కడ మీడియాలో దీని గురించి ఎవరో ఏమీ చెప్పరు. అలాగే ఈయన ఈ COVID-19 అనే ఈ కరోనా వైరస్ అనేది ఏది ఉందో దీని మీద ఒక పెద్ద ఫైట్ చేస్తున్నాడు ఈయన. నేను ఏదైతే నా 3-4 వీడియోస్లో నేను చెప్తున్నానో కరోనా వైరస్కి సంబంధించి, ఈయన ఆ ఇమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ నడిచేదంతా బిల్ గేట్స్కి సంబంధించి, అలాగే నేను నా ఫస్ట్ వీడియోలో అక్కడ ఎయిడ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. వీళ్ళందరి మీద ఈయన ఫైట్ చేస్తున్నాడు. బట్ మన మీడియా ఇవి ఏవి చెప్పటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు ఏదైతే వ్యాపరైజేషన్ అంటే ఆవిరి పీల్చటం వలన కరోనా వైరస్ అనేది కిల్ అవుతుందని చెప్పడం జరిగిందో అదే విషయాన్ని ఈయన కూడా చెప్పడం జరిగింది. చెప్పి దీన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియోని యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది.
ఒకసారి దానికి సంబంధించి ఈ వీడియో చూడండి, మీకు అర్థం, ఈ వీడియో కాదు ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఇందాక మీకు చూడండి. ఇన్ ఎ వీడియో హీ అప్లోడెడ్ టు యూట్యూబ్ టైటిల్డ్ హౌ టు కిల్ కరోనా వైరస్. He claimed it was possible to kill the virus by inhaling hot air from a hair dryer. The video was removed from YouTube for violating standards. సరే, ఇప్పుడు ఈయన హాట్ ఎయిర్ మనలోకి వెళ్ళటం వలన కరోనా వైరస్ చనిపోతుందని చెప్పి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎందుకు రిమూవ్ చేశారంటే వీళ్ళు వైలేటింగ్ స్టాండర్డ్స్ అని, వాళ్ళకి విరుద్ధంగా ఉందని చెప్పి డిలీట్ చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటేనండి, వైరస్ చనిపోతుంది. ఏదైతే నేను ఇందాక చెప్పిన ఆవిరి పట్టడం కావచ్చు, ఈయన చెప్పిన హాట్ ఎయిర్ ఫ్రమ్ హెయిర్ డ్రైయర్, ఇది ఇన్హేల్ చేయటం వల్ల ఖచ్చితంగా వైరస్ అనేది చనిపోతుంది. బట్ ఇది ఖచ్చితంగా పీపుల్ కనుక పాటించి ఆ వైరస్ కనుక చనిపోతే మొత్తం ఈ కరోనా వైరస్ పాండమిక్ ఎవరు సృష్టించారు, ఏంటి, దీనికి మూల కారణాలు ఏంటి అనేది నాకు దీనికి ముందున్నటువంటి 3 వీడియోస్లోనూ చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన వాళ్ళ ప్లానింగ్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుందండి. అందువలన ఒక సైంటిస్ట్, అదేవిధంగా అమెరికాలో ఒక రాష్ట్రానికి ఒక సెనేటర్గా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి పెట్టినటువంటి వీడియోని వాళ్ళు రిమూవ్ చేశారు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. వాస్తవం ఏంటి అనేది ప్రజల కంటికి తెలియకుండా వాళ్ళు ఎంత దాస్తున్నారో చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కనుక నేను 3 వీడియోస్ చేశాను ఇంతకుముందు, ఇది నా 4th వీడియో. బట్ నాకు అనుకున్నట్టుగా నేను ఇచ్చే కంటెంట్కి lakhs of వ్యూస్ ఉండాలి. బట్ నాకు చూసుకుంటే నా ఫస్ట్ వీడియో 500, సెకండ్ వీడియో 500, థర్డ్ వీడియో అరౌండ్ 900 వరకు మాత్రమే వ్యూస్ ఉన్నాయి. సరే, ఇంత ఎందుకు తక్కువ ఉన్నాయి అనేది నేను డెప్త్కి వెళ్ళి చూస్తే నాకు అర్థమైందంటే యూట్యూబ్ అనేది నా వీడియోని రికమెండ్ చేయటం లేదు. సరే, యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే వాస్తవాలని ప్రజలకు తెలియకూడదని చెప్పి వీళ్ళంతా మభ్యపెట్టాలని చూస్తున్నారు. సో అలాగని చెప్పి నేను దీనికి సంబంధించి పెయిడ్ ప్రమోషన్కి యాక్టివేట్ చేశాను. పెయిడ్ ప్రమోషన్ చూడండి, ఇది నా ఫస్ట్ వీడియో, ఇది నా 3rd వీడియో. పెయిడ్ ప్రమోషన్కి వెళ్తే ఒక్క ఇంప్రెషన్ కూడా రాలేదు, ఒక్క వ్యూ కూడా రాలేదు నాకు. నేను అమౌంట్ కట్టి పెయిడ్ ప్రమోషన్కి వెళ్తే ఏమైనా అవుతుందేమో అని చూస్తే ఒక్కటి కూడా రాలేదు. సో నా క్యాంపెయిన్లో ఏదైనా పొరపాటు ఉందని చెప్పి అంతకుముందు ఉన్నటువంటి ఒక మొబైల్ రేడియేషన్కి సంబంధించి నేను ఒక వీడియోని పెట్టిన 1 అవర్లో 38,000 ఇంప్రెషన్స్ వస్తే 995 వ్యూస్ వచ్చాయి 1 అవర్లో. ఇది జరిగింది. ఈ ప్రపంచం మొత్తం నడిచేది కొంతమంది వ్యక్తుల మీదండి. స్వామి వివేకానంద అంటారు, ఈ ప్రపంచ చరిత్ర కొంతమంది వ్యక్తుల చరిత్ర అనేది. ప్రస్తుతం కూడా దాదాపు 100 మంది 100% ప్రపంచంలో ఉన్న జనాభాని, దాదాపు 700 కోట్ల పైచులుకున్నటువంటి జనాభాని కేవలం 1% పీపుల్ లీడ్ చేస్తున్నారు. 700 కోట్లలో 1% అంటే దాదాపు ఒక 7 కోట్ల మంది జనాభా. డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, పవర్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళే లీడ్ చేస్తున్నారు. దీనిలోనే ఇప్పుడు మనకు ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీళ్ళంతా దీనిలోనే. మీరు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్, వీటన్నిటిని మీరు సోషల్ మీడియా అని అంటారు. గుర్తుపెట్టుకోండి, దాంట్లో సోషల్ అనేది కొంచెం పక్కన పెట్టండి, మీకు తెలిసేది మీడియా. మీడియా గురించి ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, నేషనల్ వైడ్ మీడియా కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ ప్రతి పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ప్రజలకు తెలిసేలాగా ఏ విధంగా మన యొక్క పర్సెప్షన్ని, మన యొక్క థాట్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కరోనా వైరస్కి సంబంధించింది ఒక బిల్ గేట్స్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఫౌసీ కావచ్చు, చైనా గవర్నమెంట్ కావచ్చు, ఈ సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళంతా ఒకటేనండి. నేను చెప్పిన ఈ 1% పీపుల్లో వీళ్ళంతా ఒకటే. ఇక్కడ ఏదైతే పాలిటిక్స్ని మనకున్నటువంటి లోకల్ మీడియా ఎట్లా లీడ్ చేస్తుందో, అదేవిధంగా ఈ కరోనా వైరస్కి సంబంధించి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని ఈ సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఇన్హేలేషన్, హాట్ ఎయిర్ అనేది ఇన్హేల్ చేయడం వల్ల కరోనా వైరస్ అనేది ఖచ్చితంగా కిల్ అవుతుంది. ఇనీషియల్ స్టేజ్లో
దానినే మన శివ అయ్యాదురై గారు, సో హీ నాట్ కామన్ మ్యాన్, మీరు ఇప్పుడే చూశారు మోడీ గారితో ఆయన ఉండటం, ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. మొత్తం ఈ పాండమిక్ కావచ్చు, ఈ సిచ్యువేషన్కి ఎవరైనా చెప్పేదంటే ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఎవరికి ఏమీ చేయదు. నేను ఇంతకు ప్రీవియస్ ఈ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పడం జరిగింది. సో ఇమ్యూనిటీ పవర్ని పెంచే విధంగా ఎందుకు రీసెర్చెస్ జరగటం లేదా, జరుగుతున్నా వీళ్ళు బయటికి ఎందుకు చెప్పటం లేదు? ఒక ఈవెన్ ఇండియా అనే కాదండి, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, మొత్తం అన్ని కంట్రీస్లోనూ ఇటువంటి రీసెర్చెస్ జరుగుతాయి. బట్ ఇవి అన్నీ బయటకి ఎందుకు చెప్పటం లేదు దాంట్లో ఉన్నటువంటిది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు నేను. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు వెళితే డాక్టర్ వీళ్ళకి అన్ని టెస్ట్లు చేసి కూర్చోబెట్టి ఇద్దరిని చరణ్ గారి రిపోర్ట్స్ చూసి, ఏమంటే మీకు ఫీవర్ వచ్చింది, సో నో ప్రాబ్లం, అన్ని టెస్టులు చేసాము, మీకు వేరే వైరల్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, మీకు ఫీవర్ వచ్చింది కాబట్టి మీకు ఈ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము అని పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి ఒక 2 days వాడండి, మార్నింగ్ నైట్ పడుకునే ముందు ట్యాబ్లెట్ వాడండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచి ఆ టెస్ట్లన్నీ చేయించిన చూసి, సార్ మీకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది సార్, మీకు కాకపోతే మీకు ఇదేమి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే 1 week మీరు ఒక కోర్స్ వాడాలి అని చెప్పి మీకు చరణ్ గారికి ఇచ్చినటువంటి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్తో పాటు యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అయితే ఏంటంటే 1 week కోర్స్గా 3 పూట్ల వాడమని చెప్పడం జరిగింది. వారం రోజులు అయింది, మళ్ళీ వెళ్ళారు. చరణ్ గారికి జ్వరం తగ్గిపోయింది, ఎన్టీఆర్ గారికి టైఫాయిడ్ ఫీవర్ కూడా తగ్గిపోయింది. ఈ మొత్తం నేను చెప్పిన ఈ చిన్న స్టోరీలో చూసుకుంటే మీరు అక్కడ డిసీజ్ని ఐడెంటిఫై చేశారు, ఇద్దరికి ఫీవర్ వచ్చిందని. బట్ డిసీజ్ వీళ్ళకి ఎలా తగ్గింది అంటే అక్కడ 3 జరిగాయి. అక్కడ ఏంటంటే డిసీజ్ తగ్గటానికి ఒక మెడిసిన్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారికి పారాసిటమాల్ ఇవ్వడం జరిగింది అండ్ ఎన్టీఆర్కి పారాసిటమాల్తో పాటు ఒక యాంటీబయోటిక్ ఇవ్వడం జరిగింది. ఓకే. సెకండ్, క్వాంటిటీ, పారాసిటమాల్ ఇంత mg అని చెప్పి ఉంటుంది, అదేవిధంగా ఎన్టీఆర్ గారికి ఇచ్చినటువంటి యాంటీబయోటిక్లో ఇంత mg అని చెప్పి 500 mg అట్లా ఒక క్వాంటిటీ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎన్ని రోజులు వాడాలి. చరణ్ గారికి 2 రోజులు వాడమన్నారు, ఎన్టీఆర్ గారికి 7 days వాడమన్నారు. సో ఏదైనా ఒక రోగం మనకి తగ్గాలంటే మనం మెడిసిన్ తీసుకుంటే దానికి ఉండవలసిన లక్షణాలు, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేది కూడా ఫుడ్ యాజ్ మెడిసిన్. మీరు తీసుకునే ఆహారమే మీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ని పెంచడంతో పాటు ఆ రోగాన్ని మీకు దూరం చేస్తుంది. దీంట్లో ఉండవలసినటువంటి నేను ఇందాక మీకు స్టోరీలో చెప్పిన 3 లక్షణాలు, ఏం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఫుడ్ యాజ్ మెడిసిన్ అని చెప్పాను. కేవలం మనం ఫుడ్ తీసుకోవటం వలన మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఎట్లా పెరుగుతుంది. అలాగే నేను 3 లక్షణాలు చెప్పాను, ఏం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా నేను ఆ ఇమేజెస్తో మీకు చూపించాలనుకున్నాను, బట్ అవి దీంట్లో రావట్లేదు. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు మనకి ఫ్లూ, మనకి జలుబు ఇటువంటి లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే మెయిన్ శీతాకాలంలో బాగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి. అట్లాగే వర్షాకాలంలో కన్నా శీతాకాలంలో బాగా టెంపరేచర్ తక్కువ అవడం వల్ల ఈ జలుబు ఇటువంటి వైరస్ అటాక్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మన ఇండియన్ కల్చర్లో చూసుకుంటే పర్టికులర్గా ఈ శీతాకాలం అనేది స్టార్ట్ అయ్యేది తెలుగు మాసాల్లో చూసుకుంటే కార్తీక మాసానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా అయ్యప్ప మాల వేసుకోవాలంటే ఆ కార్తీక మాసంలో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే మన ఇండియన్ కల్చర్ కావచ్చు, మన హెరిటేజ్, మన వారసత్వం, మనకు ఉన్నటువంటి కల్చర్ కూడా ప్రతి దానిలోనూ సైన్స్ ఉందండి. సో ఈ కార్తీక మాసానికి
ఉన్నటువంటి ఈ మంత్కి ఈ సైన్స్కి వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చిన లింక్ ఏంటంటే కార్తీక మాసంలో ముఖ్యంగా వనభోజనాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు అవి కులాల భోజనాలు అయిపోయాయి అనుకోండి. యాక్చువల్గా మన పూర్వీకులు పెట్టిన వనభోజనాలు అనడానికి మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం కోసం అని చెప్పి ఆ వనభోజనాలు పెట్టడం జరిగింది. పూర్వకాలంలో వనభోజనాలు అనేవి ఆ కార్తీక మాసంలో ఎప్పుడు జరిగేవంటే ఆ కార్తీక మాసం మొత్తంలో పర్టికులర్గా వనభోజనాలు జరిగే ప్లేస్లో ఉసిరి చెట్టు కింద కూర్చుని ఆ వనభోజనాలు ఆ ప్లేస్లో జరగాలని చెప్పేవాళ్ళు. ఉసిరి చెట్టు కింద కూర్చుని అట్లీస్ట్ ఉసిరికాయ తినమని కూడా చెప్పలేదు. ఉసిరి చెట్టు కింద ఆ వనభోజనాలు జరగాలని చెప్పారు. ఇప్పుడు ఎక్కడైనా జరుగుతున్నాయా అసలు? సో అక్కడ ఉసిరిలో ఉండేది ఏంటంటే సి విటమిన్. ఈవెన్ ఆ గాలి పీల్చినప్పటికీ మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మన సనాతన ఋషులు వాళ్ళు ఏవైతే తెలుసుకున్నారో దాన్ని మన జీవన విధానంలో ఒక భాగం చేశారు. మనం అసలు అది మానేసి వేరే ఏవేవో చేస్తున్నాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ ఏంటంటేనండి, హై సి విటమిన్ అనేది మన బ్లడ్లో ఉంటే కనుక అక్కడ వైరస్ అనేది ఇనాక్టివ్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది, అది బ్రతకలేదు. సో ఇంత ఈ హై సి విటమిన్ ఉన్నటువంటి ఫుడ్ని మనం ఎట్లా తీసుకోవాలి ఏంటంటే, నేను ఇక్కడ చెప్పాను ఇందాక ఏం తీసుకోవాలని చెప్పాను. హై సి విటమిన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తాను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలని నేను చెప్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మీలో ఏదైనా వైరల్ లక్షణాలు, ఏదైనా జ్వరం కావచ్చు, ఫీవర్, గొంతు నొప్పి, జలుబు ఉంటే మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే 3 days ఈ డైట్ పాటించాలండి. ఫస్ట్ వచ్చేసి హై సి విటమిన్ ఫుడ్ మీరు చూసుకోవాలంటే బత్తాయి కాయలు, మొజంబి. ఈ బత్తాయి కాయల్లో హై సి విటమిన్ ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా తీసుకోవాలంటే, ఫర్ సపోజ్ ఎవరైనా మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఒక మనిషి వెయిట్ 10% అనుకోండి. ఆ మనిషి వెయిట్లో దాదాపు 100/10 100 kgs వెయిట్ ఉంటే 100/10 అంటే 10 వస్తుంది. సో 10 glasses ఆఫ్ మొసంబి జ్యూస్, ఆ బత్తాయికాయ జ్యూస్ అనేది తీసుకోవాలి. అంటే ఆ రోజు ఏమీ తినకూడదు, ఓన్లీ ఆ 10 గ్లాసులు జ్యూస్ తీసుకోవాలి. ఒక్కొక్క గ్లాసు మినిమం 300 ml ఉండాలి, 300 to 400 ml ఉండాలి. ఏమీ తీసుకోకూడదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు 10 glasses ఆఫ్ బత్తాయికాయ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇదేంటి యావరేజ్ 100 kgs ఉంటే 90 kgs అనుకోండి, 90/10 వేసుకుంటే 9 glasses. 80 kgs అనుకోండి, 80/10 వేసుకుంటే 8 glasses. అట్లాగా అలా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100 kgs ఉంటే 100/10 10 glasses ఆఫ్ బత్తాయికాయ జ్యూస్ తీసుకోవాలి. అట్లాగే 10 glasses కోకోనట్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ ఫస్ట్ డే అయిపోయింది, ఇంకేమీ తినకూడదు. 10 గ్లాసులు అది 100 kgs ఉంటే కనుక 10 గ్లాసులు అది, 10 గ్లాసులు ఇది. అండ్ సెకండ్ డే వచ్చేసి 100 kgs/20 అంటే 50 వస్తుంది, అంటే 5 వస్తుంది. అంటే 100 kgs ఉన్న వెయిట్ బై 20 అంటే 5 glasses ఆఫ్ మొజంబి జ్యూసెస్, అదేవిధంగా 5 glasses కోకోనట్ వాటర్. అంటే మీరు ఫస్ట్ రోజు తీసుకున్న దాంట్లో సగం తీసుకోవాలి. ఫస్ట్ రోజు 8 గ్లాసులు తీసుకుంటే రెండో రోజు 4 గ్లాసులు కోకోనట్ వాటరు, 4 గ్లాసులు ఈ బత్తాయికాయ జ్యూస్ తీసుకోవాలి. ఇంకా ఏమీ తినకూడదు, అంతే. థర్డ్ డే, మూడో రోజు వచ్చేసి 100/30 అంటే 100 kgs వెయిట్ ఉంటే బై 30 అంటే చూసుకుంటే మీరు సెకండ్ డేలో సగం వస్తుంది. సెకండ్ డేలో సగం వస్తుంది. సపోజ్ మీరు సెకండ్ డేలో 4 గ్లాసులు తీసుకుంటే థర్డ్ డే వచ్చి 2 గ్లాసులు మోసాంబీ జ్యూస్, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తీసుకోవాలి. అండ్ నైట్ వచ్చేసి కూరగాయలతో, ఆయిల్ తక్కువతో భోజనం చేయండి. ఈ 3 రోజుల్లోనూ మీరు తీసుకునే డైట్లో దాదాపు సి విటమిన్ అనేది 3 to 4 grams అనేది మీకు సి విటమిన్ అందుతుంది. ఎనీ వైరస్ చనిపోతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. నేను చెప్పేది 100% ప్రూఫ్తో నేను చెప్తున్నాను.
నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ అనేది ఈ ప్రపంచంలో ఒక పెద్ద అబద్ధం అని. సో దానికి సంబంధించి నేను మీకు ఒకటి చెప్తాను. ఈ డైట్ అనేది పాటించడం వల్ల దీంతోపాటు ఈ డైట్ అనేది పాటించడం వల్ల నేను ఇందాక ఎయిడ్స్ గురించి మాట్లాడాను. మీరు చూసుకుంటే యాక్చువల్గా నేను ఇమేజ్ పెడదాం అనుకున్నాను, కుదరలేదని చెప్తున్నాను కదా. ఒకసారి నేను వాటికి చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అండ్ ఆర్గనైజేషన్ 2016-21 ఒక రిపోర్ట్ ఇచ్చింది ఒక పేషెంట్కి. ఆ పేషెంట్ బుక్లెట్ నెంబర్ కూడా చెప్తాను, 8192. ఈ పేషెంట్కి ఎయిడ్స్ వచ్చినట్టు డయాగ్నోసిస్ జరిగింది. తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అంటే 2019 నవంబర్ 20th అతను నేను చెప్పినటువంటి ఈ డైట్ ఉంది, ఈ డైట్ 4 months చేయడం జరిగింది. అంటే ఫస్ట్ 3 days దీంతో పాటు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా 3 days డైట్ చేయమని, మొజంబే జ్యూస్ అదేవిధంగా కోకోనట్ వాటర్ అని చెప్పి. సో దీనికి సంబంధించి మీరు తీసుకునేటప్పుడు వితౌట్ యానిమల్ ప్రోటీన్, అది ఈవెన్ మిల్క్ కూడా తీసుకోకూడదండి. అదేవిధంగా ఎనీ ప్యాక్డ్ ఫుడ్ అన్నీ బంద్, ఏమీ తీసుకోకూడదు. జస్ట్ 3 days నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం బత్తాయి జ్యూసు అలాగే కోకోనట్ వాటర్ ఫస్ట్ డే, దాంట్లో సగం సెకండ్ డే, దాంట్లో సగం థర్డ్ డే, అండ్ నైట్ వచ్చేసి కూరగాయలతో భోజనం చేసుకోవటం వల్ల ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి అనేది మీకు దూరం అవుతుంది. అదేవిధంగా నేను ఎయిడ్స్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ ఉన్నదో నెగిటివ్ వచ్చిందని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అటువంటి దానికి కూడా మీరు చేయవలసింది ఏంటంటే, సపోజ్ ఎవరికన్నా టీబీ, ట్యూబర్క్లోసిస్, హెపటైటిస్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆహారమే మనకి వైద్యం అండి. ఆహారమే, ఫుడ్ యాజ్ మెడిసిన్, అదే మెడిసిన్ మనకి. నేచర్ ఈజ్ అవర్ టీచర్, అది గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ 100 kgs బాడీ వెయిట్ ఉంటే దాంట్లో 2% అంటే 2 kgs ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రా, అట్లీస్ట్ 2% అంటే 100 kgs వెయిట్ ఉంటే 2 kgs, మార్నింగ్ 1 kg అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు 1 kg రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే వితిన్ 3 to 4 months మీ బ్లడ్ మొత్తం ప్యూరిఫై అయ్యి కొత్త బ్లడ్ అనేది ఏర్పడుతుంది. ఈవెన్ ఎనీ వైరస్ ఎటువంటిదైనా సరే, ఎయిడ్స్ కూడా నేను చెప్పిన రిపోర్ట్ నంబర్ కూడా చెప్పాను, అవి నెగిటివ్ వచ్చాయి. సో మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా మీకు ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే కనుక, చాలామంది భయపడుతున్నారు. టెస్ట్ బయటకు ఉంది, వాళ్ళకి ప్రాబ్లం ఉంది, కరోనా ఉందా అని చెప్పుకోవాలంటే భయపడుతున్నారు. 14 days క్వారంటైన్లో ఉండాలి, హాస్పిటల్లో ఉండాలని చెప్పి ముందు భయపడిపోతున్నారు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినటువంటి ఇన్హేలేషన్ ఏదైతే ఆవిరి పట్టడం ఉందో 3 days మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ బెడ్ టైంలో మీరు ఆవిరి పట్టడం చేయండి 3 days. అదేవిధంగా 3 days ఈ డైట్ తీసుకోండి, ఓన్లీ లిక్విడ్ డైట్. ఫస్ట్ డే బత్తాయికాయ జ్యూస్, కోకోనట్ వాటర్, సెకండ్ డే అండ్ థర్డ్ డే. ఎనీ వైరస్, ఎనీ ఫ్లూ వితిన్ 3 days మీకు 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ఒక కరోనా వైరస్ గురించే సార్, మీకు డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, లేదంటే నార్మల్ ఫీవర్ కావచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈ డైట్ చేయండి. ఆఫ్టర్ 3 days మీరు నార్మల్గా వస్తారు. లేదు మీ లైఫ్లో ఇంకా వేరే అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, నేను ఇందా చెప్పినట్టు టీబీ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, చాలా వైరస్కి సంబంధించి హెపటైటిస్ వైరస్ కావచ్చు, మీరు ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతూ ఉండవచ్చు. నేను చెప్పినటువంటి 2% రూల్, మీ బాడీ 100 kgs అయితే 2% అంటే 2 kgs, మీ బాడీ 50 kgs అయితే 2% రూల్ అంటే దాంట్లో మీరు చూసుకుంటే 1 kg. సో మీ బాడీలో ఎంత మీరు ఎన్ని కేజీలు ఉంటే దాంట్లో 2% మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆ వెయిట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు 3 to 4 months మీరు తీసుకుంటే మీలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం ప్యూరిఫై అవుతుంది, కొత్త బ్లడ్ అనేది ఏర్పడుతుంది. మీరు 4 months డిసీజ్ ఫ్రీ అవుతారు. ఇది నేచర్ మనకు చెప్పే సైన్స్. నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ గురించి ఆలోచిస్తున్నారు, వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. నేను విటమిన్స్ గురించి మాట్లాడుతాను. విటమిన్స్ అనేవి మళ్ళీ ట్యాబ్లెట్స్ కాదు,
న్యాచురల్ విటమిన్స్. మళ్ళీ మీరు ట్యాబ్లెట్స్ ద్వారా విటమిన్ తీసుకుంటే మళ్ళీ దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అవి వేరుగా ఉన్నాయి. నేను 4 వీడియోస్లో మొత్తం ఇదంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అయితే ఇంకొక వీడియో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక భయంకరమైన అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. హిట్లర్ దగ్గర ఉండే ఈ గోబెల్స్ అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని పదే పదే తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చెప్తూ, గట్టిగా 10 మందికి చెప్తూ, దాన్ని ప్రజలు నిజమని నమ్మేటట్టు చేయడాన్ని గోబెల్స్ ప్రచారం అని అంటారు. సో ఈ కరోనా వైరస్ అనేది యాక్చువల్గా వైరస్ ఉంది, బట్ అయితే దీనిని చాలా ఒక పెద్ద భూతద్దంలో చూపించి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయేటట్టు ప్రపంచం మొత్తాన్ని ఈ లాక్డౌన్లో బంధించేశారు. ఈ 1% పీపుల్, నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో 1% పీపుల్ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడానికి వీళ్ళకి ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, బిల్ గేట్స్ సంబంధించి. అట్లాగే నేను శివ అయ్యాదురై గారు ఆయన చేసే పోరాటం గురించి అమెరికాలో ఇవన్నీ మీకు దీనికి సంబంధించి బ్రీఫ్గా నేను నా 4 వీడియోస్లో మిస్ అయినటువంటి కొన్ని పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ దీనికి సంబంధించి పూర్తి వీడియో చేస్తాను. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి.